మల్కాజ్గిరి నియోజకవర్గంలో తాపీ మేస్త్రీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కానాజీగూడలో జరిగిన కార్యక్రమంలో మేస్త్రీలకు గుర్తింపు కార్డులు అందజేశారు. భవన నిర్మాణ రంగంలో కార్మికుల శ్రమ ఎంతో విలువైందని కొనియాడారు. ప్రతి కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు పొంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దగ్గర మనం ఏమంటారు యూనియన్లు కూడా ఏర్పాటు చేయించగలిగినాము. ఇప్పుడు నిన్న మొన్న కోకోకోలా కంపెనీ వాళ్ళు 12,000 జీతం ఇస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కూడా. మొన్న పోయి కొట్లాడితే వాళ్ళకి 16-17 రూపాయలు తీసుకొచ్చినాం. ఇంకా అక్కడ లేబర్ యూనియన్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఆ లేబర్ యూనియన్ ఎస్టాబ్లిష్ అయినాక మనం మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా ఎంత ఇప్పుడు మినిమం వేజెస్ ఇవన్నీ మనం తీసుకురావడానికి కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తాం. కోకోకోలా కంపెనీ ఏంటో లేదు, మన మౌలాలీల ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వాళ్ళ పక్షాన మనం పోరాడి మినిమం గా కొంచెం పెంచగలిగినాము. అంటే నేను అడుగుతున్నా, మీ అందరికీ చెప్తున్నా ఏంటి అంటే, ఒకటే మనం లేబర్ కార్డుని విస్తరించవచ్చు. నెక్స్ట్ టైం కి ఓం సాయి తాపీ మేస్త్రీ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి వీలైతే ఇంకా 100 మందికి ఎక్కువ దీంట్లో మీకు కంప్యూటరైజేషన్ చేయడానికి ఒక ఆర్టిస్ట్ లెక్క కూడా మీ పేర్లు మన డీటెయిల్స్ ఇస్తాయి. ఎందుకంటే మనకు గుర్తుండాలి ఈ కార్డు ఎవరి దగ్గర ఉంది. ఇప్పుడు పలానా వ్యక్తికి ఏదో యాక్సిడెంట్ అయింది, పలానా వ్యక్తి ఇంట్లో ఒక ఆడబిడ్డ పుట్టింది, పలానా వ్యక్తి ఒక 4 రోజులు జ్వరంతో ఇంట్లో పండుకుంది, మనకు సడన్ గా స్ఫూర్తించాడు. మీరు ఆ సిస్టమ్ లో చూసిందనుకో, ఆ ఎల్లన్నకో, ఆ మల్లన్నకో, లేకపోతే ఆ మలయాళంకో అరే ఈ కార్డు దగ్గర మనం ఏమంటారు యూనియన్ కూడా ఏర్పాటు చేయించాం.